వాళ్ళ చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరణ చేయిద్దామని ఈ పుస్తకాన్ని ప్రకటించాను. నేను ఎక్కువ పుస్తకాలు చేయాలి, ఒక 50 పుస్తకాలే తెచ్చాను. వచ్చిన ఏంటంటే 300-400 అన్నాక నేను పెట్టలేను, పెట్టుబడి నేను న్యాయం మీద ప్రయత్నం అర్థమైందా. ఐటీసీ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తున్నాను, మిరపతోటల మీద అంటే డిమాండ్ చేస్తూ ఉంటాను, ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఈ ప్రకృతి వనరులలో ఉన్నటువంటి ఆకు కషాయాలు కానీ ఆకు ద్రావణాలు కానీ గోమూత్రం వాడకుండా ఆవు పేడ వాడకుండా లేనే లేదు. ఎందులోనైనా స్టోరేజ్ ఉండాలి అంటే ఆవు మూత్రం కలుపుకుంటే ఈ తయారు చేసిన కషాయాలు అనేవి చాలా కాలం నిలబడి ఉంటాయి. మనం ఒకసారి చేస్తే 14 చేయవసరం లేదు. ఈసారి కొట్టిన కషాయం అన్ని రేపు కొట్టవసరం లేదు. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నా గురువు గారు ఇచ్చారు, ఇది తెల్లవాడిలా అన్నారు, ఇది నల్లవాడిలా. కృష్ణుని రంగులో ఉంటుంది, నల్లవాడి అన్నారు, నీలిమ రంగులో ఉంటుంది. చాలా మెడిసిన్ వాల్యూబుల్ ఉంటుంది. దీనికన్నా కూడా పవర్ఫుల్. ఒక్క చెట్టు ఇంటి దగ్గర ఉంటే ఇలా లైట్ గా వర్షం పడ్డప్పుడు ఆ చెట్టు నుంచి వచ్చే సుగంధపు వాసనకి ఆ పరిమళాలకి మీ మనసు అంత ఇదిగా ఉందో చూడండి. ఒక్క చెట్టు ఎక్కడైనా దొరికితే ఇదే వాగిన చెట్టు నలుపులో ఉంటుంది చూడండి. దాన్ని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఒక గోడ పక్కన ఎక్కడ వేయాలి. ఇది దొడ్లో ఉండాలి, 100% మొక్క దొడ్లో పెరగాలి. దోమలు కూడా రావాలి, ఎక్సలెంట్ గా పనిచేసింది. దోమ కూడా రావాలి, తెల్ల దోమకి పనిచేసింది. ఎట్లా పనిచేసిందో చెప్పమంటారా? ఏమీ కలపదు, ఆవుముద్ర కూడా కలపదు. ఇప్పుడు దీన్ని ఇలా ఆకుకాలాన్ని తీసుకొని 1 కేజీ ఆకు తీసుకొని 2 లీటర్ల నీళ్లు కలిపి పొయ్యి పెట్టి బాగా ఉడకబెట్టండి. ఫిల్టర్ చేసేయండి, బాగా పెట్టేసి ఆ వేడి మీద ఫిల్టర్ చేసేయండి. లీటర్ నీళ్ళకి మీకు వచ్చేది 1/2 లీటరే వస్తుంది. 1/2 లీటరు ఇంటూ లీటర్ నీళ్ళకి 2.5 ml పడుతుంది. అదే 2.5 ml ఏమన్నా కొంటే వేలలో ఉంటుంది. ఈ 2.5 ml దోమలు చంపడానికి, సురదోమలు చంపడానికి ఎక్సలెంట్ గా పొలంలో పనిచేసింది. ఏమి కలపక్కల 100 లీటర్ల నీటిలో ఈ 1/2 లీటర్ కలిపి స్ప్రే చేయండి. పంట పొలంలో ఎలా పనిచేసింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ సైంటిస్ట్, ఇవన్నీ నాకు కాదు, ఒక రైతు కాదు. నువ్వు సైంటిస్ట్ ఎంతనే చెప్పా, సైంటిస్ట్ కానీ ఒక్కసారి చేయండి, చేస్తే మీకే తెలుస్తుంది. నేను ఎంతో మందికి క్లాసులు చెప్తున్నా, ఎన్నో మీటింగ్లకు వెళ్తున్నా, ఎన్నో పద్ధతులుగా ఎన్నో విధాలుగా నన్ను తీసుకెళ్ళి నాకు కొంతమంది అవార్డులు అందిస్తున్నారు. ఇవన్నీ నాకు సంతోషాన్ని తీసుకురావాలి. ఎందుకంటే నేను చెప్పిన రైతు నీ మాట విని నేను ఈ రోజున ఇలా సక్సెస్ అయ్యాను అని ఒక రైతు కూడా బయటికి రావాలి. ఎందుకు దాటుకుపోతున్నాడు? నేను చెప్పేవాడిని మళ్ళీ ఎవ్వరు చెప్పాలి. నేషనల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ మీటింగ్ చెప్పేవాళ్ళు కూడా ఎవరు కూడా ఈ కషాయాన్ని ఇట్లా తయారు చేసుకొని నీ పంట మీద వాడుకోవాలి. నేను తయారు చేసుకున్నా, నేను వాడుతున్నా. నా ఇంటికి రండి, చిన్న రూమ్ 40 నాలుగు వేసుకున్నంత రూమే ఉన్నది. ఆ రూమ్ లో 42 రకాల ఐటమ్స్ ఉన్నాయి నేను తయారు చేసిన మందు. నేను ఇందాక మీకు చెప్పిన సేంద్రియ ఎరువు తయారు చేసే పద్ధతి నా ఇంటి దగ్గర ఆల్రెడీ బయట పోసేసి ఉంది. ఎందుకంటే పెరుగు బకెట్లలో 3 రకాల పసుపు విత్తనాలు తెచ్చారు. పెరుగు బకెట్లో పసుపు పెంచుతాం. నీళ్ళు ఒకటే కడప వెరైటీగా ఒక విత్తనం పెంచారు. ఆ ఒక విత్తనం వేస్తే, ఒక మొక్క వేస్తే ఆ మొక్కకి అంత పసుపు వచ్చింది. ఆ పసుపు 10 బకెట్లో పెట్టి మన కేసముద్రంలో ఎంపీఓ సంఘానికి మీటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఒక రైతు తీసుకొచ్చి అక్కడ ఒక వెరైటీ ఇచ్చాడు. అవి ఒక 1 కేజీ విత్తనాలు కాకుండా వీటిని ఒక బకెట్లో పెట్టి ప్రతి దానికి ఏం చేసేది ఏంటంటే రీఛార్జ్ రీఛార్జ్ చేస్తాను. దాని మీద ఫలితం చూస్తాను. నేను వాడే మందులు ఏమి లేకుండా పసుపు పండుతాను 100%. భయం లేకుండా సేంద్రీయ వ్యవసాయంలో పసుపు ఈజీగా పండించవచ్చు. కష్టపడాలి, టెక్నిక్ గా చేయాలి. పసుపు కూడే విషయం పెట్టుబడిలో ఉన్నదల్లా కూడా ఒక ఇతరమే పెట్టుబడి. కనుమలంతా తెలివితేటబడి వ్యవసాయం చేయాలి. ఒకప్పుడు 10-12 రకాలు చేసిన రామచంద్ర గారు 22 రకాల పసుపు పండిస్తున్నారు. 22 రకాలు ఆయన చెప్తున్న 22 రకాలు కూడా చెప్పిన తర్వాత భూమాతకు వెళ్ళి ఆయన ఒక పాట పాడతారు. ఆయన మనందరం కలిపి గ్రాండ్గా ఆయనకి సన్మానం గట్టిగా చప్పట్లతో సన్మానం